హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువన్ ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట. చాలామంది టెక్నికల్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఫండమెంటల్స్కి ఎవరు నెగ్లెక్ట్ చేస్తారు. అది చాలా రాంగ్. మార్కెట్ను మూవ్ చేసేవి ఫండమెంటల్స్, టెక్నికల్స్ కాదు. ఓకే, టెక్నికల్స్ యూస్ చేసుకొని మన ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ప్లాన్ చేస్తాం అంతే. మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ చేసేవి ఫండమెంటల్స్. సో వన్స్ డైరెక్షన్ తెలుసుకున్నారు అంటే ఎంట్రీ ఎక్కడైనా తీసుకోవచ్చు. కొంచెం అప్ అండ్ డౌన్లో మీరు ఎక్కడ తీసుకున్నా మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. సో కేర్ఫుల్గా వినండి. ఎవ్రీ ట్రేడర్, మీరు ట్రేడింగ్ చేస్తున్నారంటే ఎవ్రీ ట్రేడర్ మస్ట్ అండ్ షుడ్ తెలుసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ఫండమెంటల్స్ కదా, ఇది ఏం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకోదు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక మన టాపిక్లోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఇంట్రెస్ట్ రేట్స్, అసలు ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఏంటి? సో ఇది చెప్పే ముందు నేను ఈ సబ్జెక్ట్ని మీకు అర్థమైనా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో మీకు నచ్చితేనే, యూస్ఫుల్ అయింది అనిపిస్తేనే లైక్ చేయండి, లేకపోతే లైక్ చేద్దాం. ఓకే, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఇంట్రెస్ట్ రేట్స్? ఇంట్రెస్ట్ రేట్స్ అంటే మనం బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటాం కదా, ఆ లోన్కి వడ్డీ రేట్లు అనమాట. వడ్డీ రేట్లు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 lakh లోన్ తీసుకున్నారనుకోండి, 7% ఇంట్రెస్ట్ రేట్ అంటాడు. అంటే 7,000 రూపీస్ అనమాట వడ్డీ. సో మీరు అడగచ్చు, అసలు ఇంట్రెస్ట్ రేట్స్కి మన ట్రేడింగ్కి సంబంధం ఏంటి అన్నది. చాలా పెద్ద సంబంధం ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. మనం మెయిన్గా ఇంట్రెస్ట్ రేట్స్ దేని బేస్ మీద డిసైడ్ చేస్తారంటే ఇన్ఫ్లేషన్. ఓకే, ఇన్ఫ్లేషన్ బేస్ మీద డిసైడ్ చేస్తారు. వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్? అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇది ఒక్కటి చెప్తా చూడండి. యూజువల్ ఇన్ఫ్లేషన్ అంటే ఒక కంట్రీలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైజెస్ పెరగడం అనమాట. ఓకే, గూడ్స్ లైక్ ప్రొడక్ట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2022లో లీటర్ పాలు 50 రూపీస్ ఉన్నాయి. అదే 2025లో లీటర్ పాలు 75 రూపీస్ అయ్యింది అనుకోండి. ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యనమాట. మీరు న్యూస్లో చూసే ఉంటారు, సిపిఐ న్యూస్ అని. ఆర్బీఐ వాళ్ళు దీన్ని చూసుకుంటారు. ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. ఎక్కువైతే ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ ఎక్కువైతే నిత్యావసర సరుకుల రేట్లు పెరుగుతాయి. అంటే జనరల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అఫోర్డ్ చేయలేకుండా ఉండేటట్టు పెరుగుతాయి. రీసెంట్గా చూస్తాం మనం, అన్ని ప్రైజెస్ పెరుగుతున్నాయి కదా, సో అది పెరుగుతాయి. మరీ తక్కువైపోతే ఏమవుద్ది, దీనివల్ల ఎకానమీకి నెగిటివ్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే గూడ్స్ని సెల్ చేస్తారు చూడండి, వాళ్ళకి గిట్టుబాటు ధర రాదు. అందుకే గవర్నమెంట్ ఎప్పుడు ఒక ఫిక్స్డ్ రేట్లో మెయింటైన్ చేస్తుంది అనమాట ఇన్ఫ్లేషన్ని. ఫర్ ఎగ్జాంపుల్ 4%, మన ఇండియన్ గవర్నమెంట్ చూసుకుంటే 4% ఇన్ఫ్లేషన్. అది యాక్సెప్టబుల్ ప్రైజెస్ బోత్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఎవరైతే జనరల్ ఉన్నారు చూడండి, జనరల్ పీపుల్, వాళ్ళకి కూడా, ఎకానమిక్ గ్రోత్కి కూడా. సో మన మెయిన్ టాపిక్ ఏంటి? ఇంట్రెస్ట్ రేట్స్. సో ఇన్ఫ్లేషన్ ఇంట్రెస్ట్ రేట్స్ని, ఇంకా ఎకానమీని అండ్ కరెన్సీని ఎలా ఇంపాక్ట్ చేస్తాయో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వినండి. మీకు మెయిన్ బేసిక్ ఒకటి చెప్పాలి, ఇది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఏది ఎక్కువ అవైలబుల్ ఉంటే దానికి వాల్యూ తక్కువ, ఎక్కువ అవైలబిలిటీ ఉంటే. ఏది లిమిటెడ్ అవైలబిలిటీ ఉంటే దానికి వాల్యూ ఎక్కువ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది రియల్ లైఫ్ ఆర్ ట్రేడింగ్. ఎక్కువ అవైలబిలిటీ ఉంటే దానికి వాల్యూ తక్కువ, లిమిటెడ్ అవైలబిలిటీ ఉంటే దానికి వాల్యూ ఎక్కువ. రైట్. సో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందనుకుందాం. హై ఇన్ఫ్లేషన్ ఉంటే ఏమవుద్దంటే, ఆర్బీఐ వాళ్ళ గవర్నర్ అనేది ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేస్తారనమాట. ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ ఎందుకు చేస్తారు? దాని గురించి దీనికి సంబంధం ఏంటంటే, ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెంచడం వల్ల ఎవరు లోన్ తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఎక్కువ వడ్డీ తీసుకుంటారు అనుకోండి, లోన్ తీసుకుంటారా? తీసుకోరు కదా. సో ఇక్కడ కూడా అంతే, ఎవరు లోన్ తీసుకోరు. ఇండైరెక్ట్గా ఈ ఇంటెన్షన్ ఏంటంటే మనీ సప్లైని తగ్గించడం. మార్కెట్లోకి మనీ అనేది ఎక్కువ పంప్ అవ్వకూడదు, తక్కువ పంప్ అవ్వాలి అనుకోవడం. సో ఎప్పుడైతే ఈ లోన్ ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయో, కొత్త కంపెనీస్ కానీ, స్టార్ట్అప్ బిజినెస్ కానీ, లేదా ఒక రెస్టారెంట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటారు, లోన్ తీసుకుంటారు. బట్ ఇప్పుడు ఏంటి, ఎక్కువ వడ్డీ రేట్లు అనేది మీరు తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది, మనీ సప్లై అనేది మార్కెట్లో తగ్గిపోతుంది, తక్కువ మనీ వెళ్తుంది. ఓకే, ఏది తక్కువ ఉంటుంది దానికి వాల్యూ ఎక్కువ ఉంటుందని కదా గుర్తుపెట్టుకోండి. తక్కువ మనీ అనేది మార్కెట్లోకి వెళ్తుంది. సో ఎవరి దగ్గర ఉండట్లే. దానివల్ల ఏమవుతుంది, కొత్త కంపెనీ స్టార్ట్ అవ్వకపోతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వదు. కొత్తగా జనాలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వదు. దానికి ఎంప్లాయ్మెంట్ లేకపోతే స్పెండింగ్ పవర్ ఉండదు. రైట్. స్పెండింగ్ పవర్ ఉండదు కాబట్టి గవర్నమెంట్కి ఎకానమీ, వాళ్ళకి ఏంటంటే ట్యాక్సెస్ రావు, ఎకానమీ అనేది డౌన్ అవుద్ది. సో ఇలా ఎప్పుడైతే స్పెండింగ్ పవర్ లేదో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుందాం, ఒక అరటిపళ్ళు అమ్మే ఆయన తీసుకుందాం. డజన్ అరటిపళ్ళు 50 రూపీస్ అనుకుందాం. సో ఆయన 2 డేస్లో పాడవుతాయి. ఈ 2 డేస్ లోపు సేల్ చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎవరి దగ్గర మనీ లేకపోతే ఆయన 30 రూపీస్కే ఇస్తాడు. అట్లీస్ట్ ఒక 30 రూపీస్ సేవ్ చేసుకుందాం కంప్లీట్గా పోయేదానికంటే అనుకొని అని 30 రూపీస్కి ఇస్తాడు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇండైరెక్ట్గా మనీ సప్లై అనేది తగ్గడం వల్ల గూడ్స్ ప్రైజెస్ అనేవి డ్రాప్ అనేది చూసారా. సో దీనివల్ల ఇన్ఫ్లేషన్ తగ్గిస్తారు. హై ప్రైజెస్ వల్ల ఇన్ఫ్లేషన్ అనేది తగ్గిస్తారు అనమాట. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే, చెప్పాను కదా, కొత్త కంపెనీస్ రావు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వదు. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వకపోవడం వల్ల జాబ్స్ ఉండవు. జాబ్స్ ఉండకపోవడం స్పెండింగ్ పవర్ ఉండదు, ఎకానమీ అనేది డౌన్ అవుద్ది అనమాట. ఎకానమీ అనేది డౌన్ అవుద్ది. సో బట్ కరెన్సీ అనేది పాజిటివ్గా ఉంటుంది. ఎందుకని, కరెన్సీ అనేది ఎక్కువ మార్కెట్లో లేదు, మనీ సప్లై లేదు. దీనివల్ల కరెన్సీకి పాజిటివ్, ఎకానమీకి నెగిటివ్. ఓకే. సో తక్కువ ఇన్ఫ్లేషన్ ఉందనుకుందాం. తక్కువ ఇన్ఫ్లేషన్ ఉండడం వల్ల ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తగ్గిస్తారు.
ఎందుకు తగ్గిస్తారంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే, వడ్డీ తగ్గుకిస్తే ఎక్కువ మంది లోన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేస్తారు. ఓకే. కొత్తగా రెస్టారెంట్లు గాని, హౌసెస్ కన్‌స్ట్రక్షన్ ఎవ్రీథింగ్ ఇండైరెక్ట్‌గా దీని మనీ సప్లైని మార్కెట్‌లో పెంచుతున్నారు. సో, మనీ సప్లై పెంచడం వల్ల ఎక్కువ మంది లోన్ తీసుకుంటున్నారు కదా! అప్పుడేమవుతుంది మార్కెట్‌లో ఎక్కువ మనీ పంప్ అవ్వడం వల్ల పర్చేసింగ్ పవర్ పెరుగుద్ది. ప్రతి ఒక్కళ్ళ దగ్గర మనీ ఉంటే ఏమవుతుంది? పర్చేసింగ్ పవర్ పెరుగుతుందనమాట. సో, పర్చేసింగ్ పవర్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆహ్ ఇంతకుముందు ఇన్‌ఫ్లేషన్ అనేది ఎక్కువుంది. ఇప్పుడు తక్కువుంది కదా! గూడ్స్ ప్రైస్ మరీ టూ మచ్‌గా డ్రాప్ అయిపోయాయి. సో, దానివల్ల ఎక్కువ మంది దగ్గర మనీ ఉంది. ఇప్పుడు మనీ ఎక్కువుంది. లిమిటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అప్పుడేమవుద్ది ఎంతైనా కొనడానికి రెడీగా ఉంటారు జనాలు. ఇప్పుడు ఆయనేమంటారు, "మీరు కాతే ఇంకోళ్ళు కొంటారు వెళ్ళండి" అంటాడు కదా! అందరి దగ్గర మనీ ఉంది కాబట్టి. సో, అలా అనేది మనీకనేది వాల్యూ తగ్గుద్ది. ప్రొడక్ట్‌కనేది వాల్యూ పెరుగుద్ది. అంటే అగైన్ మళ్ళీ అది గ్రోత్ అవుతదనమాట. సో, ఎప్పుడైతే ఎక్కువ మంది కంపెనీలు స్టార్ట్ చేశారో దానివల్ల ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్‌మెంట్ పెరగడం వల్ల స్పెండింగ్ పవర్ పెరుగుద్ది. దానివల్ల గవర్నమెంట్ టాక్స్ వెళ్ళుద్ది. ఎకానమీ అనేది మళ్ళీ బెటర్ అవుద్దనమాట. ఓకే. బట్ ఇక్కడ దేనికి ప్రాబ్లమ్ అంటే కరెన్సీకి నెగెటివ్ ఇది. ఎందుకు కరెన్సీకి నెగెటివ్ అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర మనీ ఉన్నాయి. ఎక్కువ ఉన్నదానికి లిమిటెడ్ అని చెప్పాను కదా! సో, దానికి వాల్యూ ఉండదనమాట. వాల్యూ తగ్గుద్ది. సో, మీకు అర్థమైంది కదా! ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే ఇన్‌ఫ్లేషన్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారు. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే కరెన్సీకి పాజిటివ్, ఎకానమీకి నెగెటివ్. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే కరెన్సీకి నెగెటివ్, ఎకానమీకి పాజిటివ్. అందుకే మన ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు 4%లో మెయింటైన్ చేస్తదనమాట. సో, 4% గాని ఇన్‌ఫ్లేషన్ తగ్గితే ఏం చేస్తారు? ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తారు. 4% గాని ఇన్‌ఫ్లేషన్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెంచుతారు. సో, వెరీ ఇంపార్టెంట్ సీపీఐ న్యూస్ అనేది అబ్జర్వ్ చేయండి. ఇన్‌ఫ్లేషన్ రేట్ న్యూస్ అనేది అబ్జర్వ్ చేయండి. ఆర్‌బీఐ గవర్నమెంట్ అయితే దీన్ని రిలీజ్ చేస్తారు. సో, దీన్ని మానిటర్ చేయండి. ఎప్పుడైతే ఇది మీరు చూసారో కరెన్సీ అనేది పెరుగుతుందో, తగ్గుతుందో మీకు తెలుసుద్ది. ఎందుకంటే ఫారెక్స్ ట్రేడర్ యాస్ ఎ ఫారెక్స్ ట్రేడర్ మనం డెఫినెట్‌లీ తెలుసుకోవాలి. సో, ఇది మీకు విన్నాక ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. ఇంక మీకు అర్థమవుద్ది. ఓకే. ఈ కరెన్సీ పెరుగుద్దా? తగ్గుద్దా? సీపీఐ పాజిటివ్ వచ్చిందా? నెగెటివ్ వచ్చిందా? ఇంట్రెస్ట్ రేట్స్ పాజిటివ్ వచ్చిందా? నెగెటివ్ వచ్చిందా? ఇది వెరీ ఇంపార్టెంట్. అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఆహ్, ఈ న్యూస్ రిలీజ్ అయ్యేటప్పుడు అస్సలు ట్రేడ్ చేయొద్దు. సో, మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందనుకుంటున్నాను. అర్థం కాకపోతే చెప్పండి. మీరు టెక్స్ట్ చేయండి. కిందన కామెంట్ చేయండి. నేను అది రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, నచ్చితే మీకు డెఫినెట్‌లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.